పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రోజు మనకి ఎంతో ఆధారం చేశారు. మన కోసం ఎంతో కష్టపడి తెచ్చి ఇచ్చినందుకు వాళ్ళకి వందనాలు చెయ్యాలి. వచ్చినాయి పైసలు. అందరికీ నమస్కారం. మీరు బామ్మ గారిని గుర్తుపట్టే ఉంటారు, సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. మామగారు బాబు ఎలా ఉన్నారు? బాబు బాగున్నారా? బాగున్నాను. అయితే ఈ మధ్యన జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ మాటల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా 50 లక్షలు 60 లక్షల మంది చూశారు. అంత వైరల్ అయింది వీడియో. సో ఆ సోషల్ మీడియాలో అంత వైరల్ అవడం వల్ల జనసేన పార్టీలో ఉన్న జనసైనికులు అందరూ కలిసి ఆమెకి డొనేషన్ చేశారు మొన్న ఒక 20,000. అది కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేయమని చెప్పి జనసేన కార్యకర్తలు వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళు కష్టపడిన సంపాదించిన డబ్బులు ఎంతో ఒకటి మేము కూడా చేయాలని చెప్పి ముందుకు వచ్చి 1,00,000 రూపాయలు కలెక్ట్ చేసి ఒక 25 కుటుంబాలకి ఒక 5 నెలలు సరిపోయేలాగా సరుకులన్నీ పంపించారు. ఒక 25 బస్తాలు బియ్యం, అలాగే 5 నెలలు సరిపోయేలాగా సరుకులు, గ్రాసరీస్. సో ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్గా తీసుకుని జనసేన కార్యకర్తలు ముందుకు వచ్చి చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మాట్లాడండి మామగారు, మాట్లాడండి. బాబు అటు మాట్లాడు బాబు. బాబు కళ్యాణం బాబు వస్తే మాకంతా మంచిది. నేను కళ్యాణం బాబు కోసమే పోరాడాను. నేను ఆ బాబు లెగ్గాల, ఆ బాబు ముందుకు రావాల. పొన్నూరు నుంచి వచ్చి నీకేం పెడతావే ముసలిదానా, నీ పింఛనీ పోతుంది, నువ్వు అలా పబ్లిక్ లో ఇచ్చేసేవేటి అన్నారు. నా పింఛనీతో పని లేదు బాబు. మా ఆయన రిచ్చదొక్కి 50 రూపాయలు తెస్తే 25 రూపాయలు బియ్యం 25 రూపాయలు బజారు చేసుకుంటాను. నా పింఛనీతో తెందుకు, ఎవరో తీసేస్తే తీసేని, నా కళ్యాణం బాబు వస్తే చాలు. సంకలో పిల్లెట్టుకొని పిడాపరాన్ని వదిలేడు అన్నాడు. ఆ మాట ఎందుకు, నా పెద్ద పుల్లు వస్తుంది అనుకున్నాను. మొన్న ఇచ్చిన పైసలు ఏం చేస్తాం? మొన్న ఇచ్చిన పైసలు బాబు ఇంటికి వడ్డీ కట్టుకున్నా. మళ్ళీ మాకు ఇచ్చేయాలి మా మరి ఇస్తాను. ఎప్పుడు ఇస్తా మరి? ఈ బియ్యం గిట్లా పంపించారు బాబు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి ఎలా పంపించారు, అన్నం పెట్టారు. నా బాబు ఇప్పుడు దాకా నీళ్ళల్లో పడి పరండాలంట పోయి వాళ్ళు వర్షాకాలానికి నువ్వు అన్నవాళ్ళు లేరు. బాబు ఇంకా లోతులో ఉండే అన్నం పెట్టడానికి సిద్ధపడ్డాడంటే ఆ బాబు ఎంత గొప్పడో మీరు ఆలోచించుకోండి. అందరూ మాకెవ్వరూ చూడలేదు బాబు, నీళ్ళల్లో ఉన్నా ఎవ్వరూ చూడలేదు. అది నా బాబు. ఇంకా ఇది పవన్ కళ్యాణ్ గారు కాదు పంపించింది, కార్యకర్తలు ఉంటారే మాలాంటి వాళ్ళు, అది చెప్తేనే అవన్నీ పైల్లోకి వస్తేనే కదా బాబా. నా శోకాపను కూడా ఆలకించారు కదా, నా ఆరాధన ఆలకించారు. అందుకు నా కుటుంబం అంతా వేసారు. నేను ఇంటింటికి తలుపులు కొడుతుంటే నేను ఇన్ని పుర్రాకలు పడ్డాను, ఎంతమందితో చీవాటలు తింటాను. నా నోరు ఆరిపోయింది. ఎండ ఒలే చత్తావే ఎందుకే ముసలిదాను అలా పేలుతున్నావు అనేవారు, చీ అనేవారు, చా అనేవారు. అన్ని ఓపికలు పడ్డాను బాబా ఈ జీవితానికి. నా కళ్యాణం బాబు కోసం నేను అన్ని ఓపికలు ఇక్కడ కాదు పిఠాపురం అంతా క్యాన్వాస్ తిరిగాను. నెత్తి మండిపోయింది. 25 మందికి ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఎలాగనిపిస్తుంది అంటే ఆ బాబు ద్వారాగా 5 నెలలు సరిపాడుగా బతిని పెట్టారంటే ఎంత గొప్పవారో చూడండి. పెద్దలందరూ కలిసి మాకు మంచి చేశారు. అన్ని ఏడు బాబు ఇప్పుడే ఇంతలా చేశారు. మీరందరూ పూసుకోబట్టే కదా, మీరందరూ నన్ను పైల్లోకి లాగారు. మీరంతా ఈ జనాభాని అందరినీ సందుడు పెట్టారు. ఎక్కడో ఒక మామిడి పండు ఇస్తున్నారని కాదు, మీరు వచ్చి ఈ జనాన్ని చూడబట్టి ఈ పబ్లిక్ లో అయ్యింది. మేము చూడబట్టి కాదు, మీరు మాట్లాడబట్టి మీకు వచ్చింది. నువ్వు ఈడ్చినావు చూడు, నీ మాటలు మీ గల్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరూ విని
వాళ్ళకేదో అరే పాపం వీళ్ళకి లేదని చెప్పి కొంత పైసలు మీకు ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత మీకు రైస్ బ్యాక్ ఇచ్చిళ్ళు. సో మీకు ఇంకా గిట్లనే ఇంకా మేబీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక గిట్లనే వస్తూ ఉంటాయి. అంటే మీకు లాగా అంటే ఏముంటుందన్న స్వచ్ఛమైన ప్రేమ మీ దగ్గర ఉంది, అందుకోసం మిమ్మల్ని ఇష్టపడి అంతమంది పంపించారు అంతే. అదిగో బాబు, అదిగో ముసలోడని బేరం చెప్తులేదు. అదిగో బాబా ఆయన తీయండి. ఇదిగో ఫోటోలు అయ్యింది బాబు, అన్ని ఆ ఫోటోలు తెస్తాం దేటమ్మాయి బాబు ఇలా ఇలా చెప్పేస్తున్నావు అలాగని నేను దెబ్బలాడాను. ఇలా ఇలాగ నువ్వు ఇలా చేస్తున్నావు పెద్ద గొడవ అయిపోద్ది అలాగే మా దెబ్బలాడుతున్నాడు. ఈ బాబు ఏమో శైలాంటి మా మాట ఆలకించి బాబు తీసేస్తున్నాడు కెమెరా పెట్టి. అది ఎత్తేసుకొని ముద్దులాడేసి భుజం మీద చేసి ఓ ఇదేంటి ఎలా చేసేస్తున్నారంటే నేను అప్పటికే నేను డౌట్పడ్డాను. ఎవరు అవి ఏంటి కంగతే నాకు తెలుదా ఈ తర్వాత అమ్మేస్తాను అమ్మేసి చేసేస్తాను ఇంక పార్టీ చేసేస్తాను పార్టీ అంతే. అమ్మనికి లేదులే కానీ ఇది పంపించారు, ఇదైతే ఫస్ట్ తీసుకోండి. ఇగో బియ్యం బస్తా ఇగో ఏమో కూడా బాగా లేదు వీడియో. ఏమో అయ్యగారు గెలిచేస్తారు ఇదన్నా. అందరు ఇచ్చేస్తా. మీరేనా తీసుకుపోయేది? మేమెవరో తెలుసా అమ్మా? అయ్యో ఎంత తెలీదు. ఎట్లా తెలుసు చెప్పు. మీరు మా ఇంటికి వచ్చారు కదా, వీడియో తీసారు మా ఇల్లు తీసా వీధిలోనే. అది లైట్లు అయ్యేస్తాం ఏమీ రాలేదు, ఇంకా వస్తుంది, ఇంకా టైం ఉంది కదా, ఇంకా వస్తుంది, చేస్తారని మాకు నమ్మకం ఉంది. సరే సరే ఓకే. ఒకడేనా ఎవరైనా వచ్చారు? తీసుకుపో అంటే తీసుకో. చూడమ్మా పవన్ కళ్యాణ్ గారు రావాలని సంతోషంగా మేము అందరం అనుకుని వేసామండి. జగ్గేశారు, కొంచెం మాకు మాల్ సిటీగా చేస్తారని పవన్ కళ్యాణ్ రావాలని అందరూ పొడిదాలుగా వేసామండి ఓటు. అలాగే కూడా మాకు న్యాయం చేస్తారని దాంతో కూడా ఆశతోటి. మా ఆయన గారికి యాక్సిడెంట్ అయిందండి, ఏమీ చేయలేదండి, వైఎస్ఆర్ వాళ్ళు ఏమీ చేయలేదండి. 30 ఏళ్ళు సెటిల్మెంట్ చేశారండి, ఆ 30 ఏళ్ళు కూడా ఇవ్వలేదండి. కాలు తీసారండి హాస్పిటల్లో 2 నెలలు. లారీ ఎక్కేసిందండి కారు, లారీ కూడా వైఎస్ఆర్ వాళ్ళు ఇయ్యానంటండి. అందుకని మాకు న్యాయం జరగలేదండి. ఏమీ కాలు ఇరిగిపోయిందండి, కాలు తీసి యాక్సిడెంట్ అయిందండి. ఏం చార్జీని జాబ్ చేస్తారండి, అలాగే డ్యూటీకి వెళ్తున్నారండి. పవన్ కళ్యాణ్ కార్యకర్తలు పంపించారు, ఆయనే రావాలని కోరుకున్నామండి. ఆయనే వస్తారండి, మంచోడండి. ఆయన వచ్చాక మాకు మరి మా జగ్గి చెరువు అభివృద్ధి జరగాలని, స్మాల్ సిటీలో తయారు చేయాలని అనుకుంటున్నామండి మేము. మరి బాగా మాట్లాడతారండి, ఆవిడ మాటలు బాగుంటాయండి, చక్కగా మాట్లాడతారండి. మాట్లాడించుకోవాలనుకుంటానండి, మాట్లాడతారండి. ఆవిడ దయ వల్ల మాకు ఇవన్నీ వచ్చాయండి, 30 కుటుంబాలు వచ్చాయండి. అందరూ లేని వాళ్ళకి ఇచ్చారండి, సంతోషం అండి బాబు. అంత గురించి అండి ఇంకా లెక్కుంటానే మనల్ని పట్టిడు అన్నం పెట్టిరా బాబు, అంతే కదమ్మా. ఎవరన్నా పట్టించుకున్నారా? ఏమి లేదండి, ఎవరు పట్టించుకోలేదు మనల్ని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రోజు మనకి ఎంతో ఆధారం చేశారు. ఈ ఆదాయం 10-15 రోజులు మన కోసం ఎంతో కష్టపడి తెచ్చి ఇచ్చినందుకు వాళ్ళకి వందనాలు చెయ్యాలి, ఎంతో సంతోషపడాలి. ఈ వాళ్ళు తినేసి రేపు మర్చిపోవడం కాదు, వాళ్ళ తర్వాతే మనం. జనసేనకి ఎవరున్నారు? అందరూ నిలబడి ఇప్పుడు అట్టుకెళ్ళిన వాళ్ళు అందరూ కూడా జై జనసేన అని కొట్టండి, అంతేగాని అట్టుకుని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసుకోవడం కాదు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరూ ఒకసారి వచ్చి ఆయనకి జై కొట్టండి ఒక మాట. నా పేరు సత్యవతి. ఏం చేస్తూ ఉంటారు? కూలి పనికి ఇంటి దగ్గర ఉంటారు. మీరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి? మాట్లాడలేదు సార్, మొన్న వచ్చాము. మా అమ్మగారు మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందండి, చాలా మేలు చేశారండి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి రావాలని మొక్కుకుంటున్నామండి మేము అందరం. గెలుస్తారండి, తప్పగా గెలుస్తారండి పవన్ కళ్యాణ్ గారు. మా పాప అండి. ఏం చదువుతుంది? ఇంకో పేరేంటి? చెప్పు. పవన్ కళ్యాణ్ గారు వస్తారని మాకు నమ్మకం ఉంది.
ఆయనకే మేము ఓటేసాము. మేము ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఏ సమస్య చెప్పినా మేము చేస్తాము అంటున్నారు. కానీ వాళ్ళ మాట విధానం కూడా చాలా ఈ జగ్గేశారు అంటే ఏదో కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టుగా, మీకు ఎంత పెట్టినా అది ప్రయోజనం ఉండదు, పైకి రాదు. వాళ్ళ దగ్గర పెట్టినట్టుగా మాట్లాడతారు కానీ వేరే ఉద్దేశంతో మాట్లాడరు. చేస్తామని మనస్ఫూర్తిగా కూడా చెప్పరు. కానీ మాకు తప్పదు, ఎవరు వస్తే వాళ్ళకే అడుగుతుంటూ వాళ్ళు చెప్తూనే ఉంటున్నారు. కానీ ఈయన చేస్తారని మాకు నమ్మికతోటి మేము వేసాం, ఈయన వస్తారని అనుకుంటున్నాం. ఎప్పుడు 7 సంవత్సరాలు అయ్యిందండి, ఇదిలో ఒక్క లైట్ లేదు, ఒక రోడ్డు లేదు, 6 దాటగా బయటికి వెళ్ళడానికి మరీ ఘోరం. ఇప్పుడు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. ఏ పాములు ఉంటాయి ఏమన్నా, అంత లోపల ఎవరు ఉండమన్నారో అని అంటారు. లోపల ఉండాలంటే మాకు మేడ మీద ఉండాలి, రోడ్డు మీద ఉండాలంటుంది. సావకాశం అందరికీ ఉండేది కదా, దాన్ని బట్టన్నా కష్టంకి మమ్మల్ని ఆదరించి కొంచెం చూస్తారని ఇది చేస్తారని నమ్మిక ఉంది. ఓకే ఓకే 25 కుటుంబాలకి చూసారు కదా సాయం ఇచ్చారు, మీరు ఇచ్చారు. కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అంటే జనసేనకి ఫ్యాన్స్లు అంటారు. వస్తారని అన్నారు కానీ ఇలాగ ఇస్తారని ఇది ఎన్ని రోజులు తింటామని ఇది కాదు. కానీ మాకు ఒక నమ్మిక, ఇప్పుడే ఇంత రాకుండా చూసారంటే మమ్మల్ని మంచి చెడ్డ మా కోసం ఉన్నంతగా ఎంతో బాగా ఈయనే రావాలని మేము కోరుకుంటున్నాం. జనసేన కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ సొంతంగా జాబులు చేసి వచ్చిన డబ్బులతో అందరికి పంచిపెట్టారు. ఒకళ్ళ తరపున ఒక 5,000, ఒకళ్ళ తరపున 10,000, అలా ₹1,00,000 ఖర్చు పెట్టి 30 కుటుంబాలకి పంచిపెట్టారు. ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలందరికీ కూడా మా ఎస్సీలు అందరి తరపున మేమైతేనండి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. పవన్ కళ్యాణ్ తరపున ఉన్న కార్యకర్తలకు అందరికీనండి కేవలం మేము చాలా 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 అన్నకే చాలా థ్యాంక్స్. అది మీరు బయట కాలం తీసుకెళ్ళబెట్టండి, మేము మమ్మల్ని మీరు గుర్తించారు కాబట్టి వాళ్ళందరికీ తెలిసిన తర్వాత మేము ఎవరికి తెలియదు నిజంగానండి. ఇక్కడికి వచ్చి ఎవరు కూడా ఈ మారుమూల ఈ మూలకు వచ్చి ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మామూలుగా ఉండదండి, బేబచ్చం జరిగిపోద్ది, ధూమ్ ధామ్ చేస్తాం. ఎక్కడ చేసి చూపిస్తాం నిజంగానే మేమందరం గ్యారెంటీ. ఇప్పుడు జగన్ గెలిచినప్పుడు ఏమన్నాడు కౌన్సిలర్ వచ్చి, ఇలా గెలిచాడు అలా అన్నాడు, వచ్చాడు గుమ్మంలోకి. నీకేం లోటు ఉంది? నీకేం లోటు ఉంది? నీకేం లోటు ఉంది? ఏం లోటు ఉంది? ఏం చేసావు? ఈ గుమ్మం ముఖం ఎత్తగలవా? ముఖం చూపించగలవా? దేనికి పనికి రావు. జగన్ కౌన్సిలర్లు ఎవరో కూడా ఎవరు గుమ్మ ముందుకి వచ్చి మాట్లాడడానికి అయితే సరిపోరండి. వాస్తవంగా మేము ఆ రోజే అక్కడ చెప్పానండి. ఎందుకంటే బలుబు ఆరిపోయి మాకు 20 రోజులు 2 నెలలు అవినా సరే ఎవరో కూడా గుర్తిస్తా లేదండి. అసలు జగన్ తరపున కౌన్సిలర్లు ఎవరో కూడా ఏ గుమ్మ ముందుకి వచ్చి మాట్లాడడానికి ఎవరు, నేను ఆ రోజే అక్కడ చెప్పాను సార్. ఓన్లీ జగన్ గారు ఓడిపోవడానికి మీ కౌన్సిలర్లే ఖాయమని మేము ఆ రోజే చెప్పాను సార్. నేను అక్కడ ఇప్పుడు కూడా అంతే, ఎవరి ముందుకి రారండి. పాత కౌన్సిలర్ గారు వచ్చినప్పుడు పైసా తీసుకోలేదు, కానీ పవన్ అన్నే కావాలండి. మాకు చేయలేదని పర్వాలేదండి, మాకు ఎట్లా పవన్ రాకపోయినా సరేనండి. మాకు మేము ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ అండి, ఆయన ఎంపీ ఉంటామండి. మేము ఖచ్చితంగా అందరూ కలిసి సెలబ్రేషన్ జై జనసేన. పవన్ డాన్స్ చేసేస్తారు ఇప్పుడు గోర్మరి నాకు ఒప్పులేదు, బలం లేదు. నా కొడుకు గెలిచాక అప్పుడు కడుపు నిండా చికెన్తో తినేస్తాను, డాన్స్ చేసేస్తాను. ఎలా అనిపిస్తుంది? 30 కుటుంబాలకి నీ వల్ల సాయం అందింది కదా? నా వల్ల సాయం అందింది బాబు. ఇప్పుడే ఇలా చేశారంటే ఆ బాబు ఇంకా ఎంత మేలు చేస్తారని నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు చాలా సంతోషమైంది. 4వ తారీఖు ఇక్కడ భోజనాలు పెట్టద్దు, మీరు
4వ తారీఖు వద్దు బాబు, 5ని పెట్టుకోవచ్చు. ఎందుకు 4 ఎందుకు? 4ని బాబు ఊరే కదా సాయంత్రం తెలిసిపోతుంది. బాబు. ఇక్కడికి ఫోటో తీసుకోవాలి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎవరో కూడా ఇలా పట్టించుకున్న వాళ్ళు లేరండి. ఈ సైడ్ వచ్చారు ఎవరైనా? ఈ సైడ్ ఎవ్వరూ రాలేదండి. మేము అంతకు ముందు కూడా మీడియాలో మాట్లాడే కుళాయిల కోసం కానీ ఏ విషయం అన్నా కానీ కరోనా టైంలో కూడా మమ్మల్ని ఎవరు కూడా ఆదుకున్న వాళ్ళు లేరండి. అసలు మా ఎస్సీ వాళ్ళు అంటే ఇటు సైడ్ అందరం ఎస్సీ వాళ్ళు అని అన్ని క్యాస్ట్లు కలిపే ఉన్న మట్టుకి ఎవరో పట్టించుకోరండి. వర్షాలు వచ్చేసినా మాకు మేమే ఉండాలా, మాకు మేమే తినాలని ఉంటది. మేము ఎవరు మమ్మల్ని ఏమన్నా సరే మేము జనసేనకు ఓటేసినందుకు అంటే ఇయ్యేయో ఇచ్చారు, ఈ కొంచెం ఇచ్చారని కాదండి, మాకు పవన్ గారు నెగ్గాల, మాకు ఏ విషయంలో పనులు జరగాలని జగ్గే చెరువు పేరు చెప్పి అదొక్క ఉద్దేశం అండి అంతే. మాకు అది మేము నమ్ముతున్నామండి. 6వ తారీఖు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మమ్మల్ని ఖచ్చితంగా అయితే మాకు ఉన్నదండి. నమ్ముతున్నామండి అది. కానీ చెప్పేవండి మేమండి, ఈ రోజైనా ఆ రోజైనా మేము ఒకటే అన్నామండి, పవన్ అన్న ఖచ్చితంగా వస్తాను. ఆయన వచ్చినా రాకపోయినా ఆయన ఫ్యాన్స్ అండి మేము. ఆయన మేము ఒక అక్క చెల్లి కింద చూసుకుంటున్నారు ఆయన. ఇప్పుడు మాకు అన్న కింద నిలబడాలండి. 4వ తారీఖున ఏంటి సెలబ్రేషన్స్ ఏంటి? సెలబ్రేషన్ అంటే ఏం చేసుకుంటామండి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. హోలీ చేసుకుంటాం. మేము ఈ పక్కన ఉన్నందుకు మమ్మల్ని ఎవరు గుర్తించరండి. అంటే పైన మీరు గుర్తించారండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేసినందుకు నిజంగా మీ వల్లే మాకు ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేసాం కానీ కాకపోతే మమ్మల్ని గుర్తించింది అయితే పవన్ గారు మీరేనండి. నిజంగా మీ వల్ల వైరల్ అయిందండి ఇదంతే. మమ్మల్ని ఎవరు వచ్చి అడిగినా మాకు భయం అయితే లేదండి. సార్ మేమండి ముగ్గురా నాకు అలా మా ఆయన లేడండి, మా పిల్లలకు కూడా లేడండి. చెప్పు ఎండనంతా తిప్పించేయండి మరి అమ్మని చెప్పు. కానీ మాకు ఎవరందరినీ కూడా రూపాయి తీసుకోలేదు, మాకు ఎవరు రూపాయి ఇవ్వలేదండి ఓట్లకు కూడా. మేము ఇంకో ఊరు నుంచి వచ్చామండి ఇక్కడికి అద్దె కాదండి ఇరవాడండి మరి అద్దుకుంటున్నామండి ఇక్కడ మేము. మా బాబు ఏమండి వాళ్ళ అత్తారింటికి వెళ్ళేసిందండి ఓటు, మా ఇరవాడలు వేసామండి. మాకు ఎవరందరినీ రూపాయి కూడా ఇవ్వలేదండి మాకు. ఇప్పుడు మాకు ఇచ్చినాయండి ఇయ్యానండి మాకు దక్కుదల అంతే అండి. అందుకని మా పిల్లలు మాకు ఎవరు లేరండి. మరి జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకే వేసామండి మేము ఓటు అయితే. 4వ తారీఖున ఎక్కడ సెలబ్రేషన్ భోజనాలు పెట్టిద్దాం. ఆ రోజు ఇక్కడ భోజనాలు పెట్టిద్దాం 4వ తారీఖున ఊరంతా. ఆవిడ ఏంటంటే దుఃఖంలోని బాధని చెప్పలేకపోతుంది. ఆనంద బాష్పాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఆనంద బాష్పాలు, అలాగే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ ఇంటి కోసం కొంచెం బాధపడి మాట చెప్పలేకపోతుంది. ఏంటంటే వాళ్ళ పెద్ద అమ్మాయి వాళ్ళ ఆయన మొన్నే చనిపోయారు, వాళ్ళ ఆయన గారు లేరు, ఇద్దరు మొత్తం 3 ఆడపిల్లలు. వాళ్ళ ముగ్గురితో కూడా అద్దీంట్లో ఉండి ఆవిడ ఎంతో ఇదిగా బాధపడుతుంది. కానీ ఆవిడకి ఎంత సాయం జరగలేదు అని బాధపడుతుంది ఆవిడ. ఇప్పుడు మనం రైస్ బ్యాగ్ ఇచ్చారు, అందుకోసం 1 నెల రోజులు బతుకుతారు, నీ కోసం చెప్పుకుంటారు, మీరే ఉన్నారు. జై జనసేన. సో మీ అందరికి ఒక మాట చెప్పాలి, మీరు ఇడికి రండి. మీరందరూ ఎవరి తాలూకా? మీరందరూ ఎవరి తాలూకా? మీరందరూ ఎవరి తాలూకా? జై జనసేన, జై జనసేన. కాబోయే ఎమ్మెల్యే అయిపోయాడు. మేము చాలా సంతోషం పడుతున్నామండి. మేము వీటి కోసం కాదు, పవన్ అన్న వస్తే ఇంకా మేము ఇంకా సంతోషిస్తాము. చాలా మేలులు మాలో మాకు జరగాల, మేము నెగ్గాలనే మేము కోరుకుంటున్నామండి. ఆయన రావాలనే మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్కే మేము ఓటేసాము. ఆయన తప్పకుండా ఎన్ని సంవత్సరాలు అయితే ఉండాలనుకున్నాము, మా పిల్లలు చూడాలి, ఆయన అలా నిలబడాలి. మేము ఆశ అయితే మా ఆశ అది ఉంది.
మేము ప్రతిరోజు దేవుణ్ణి అదే కోరుకుంటాం, నిజంగా పవన్ అన్నే రావాలి. ఎండనంతా మేము తిరిగాం బాబు. బాబు మీరు అందరూ ఎవరి తాలూకా మీరు? ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఎమ్మెల్యే గారండి, మా పవన్ అన్నే అండి. మాకు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారండి, మాకు ఖచ్చితంగా నెగ్గిస్తారండి. ఓకే, జై జనసేన. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అమ్మా మీరు ఎవరి తాలూకా? ఎవరి తాలూకా? ఎవరి తాలూకా? జై జనసేన.